హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఈలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నా, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. నేను చెప్పినట్లుగా చేసుకోండి, చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. మనకు బయట బేకరీలో దొరికేలాగా క్రిస్పీగా కరకరలాడుతూ భలే ఉంటాయండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. బూందీని చేసుకోవడం కోసం ముందుగా శనగపిండి కలుపుకోవాలన్నమాట. దానికోసం ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల శనగపిండి తీసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లమైన బియ్యం పిండి వేసుకోండి. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల బూందీ అయితే కరకరలాడుతూ భలే వస్తుందండి. తర్వాత ఒక చిటికెడంతా వంట సోడా, ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇవన్నీ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఇంకా కలుపుకునేటప్పుడు ఆ మధ్య మధ్యలో ఉంటలు ఉంటాయి అన్నమాట. ఆ ఉండల్ని చేత్తో నలుపుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఎక్కడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ నాకు పిండి మొత్తం కలుపుకోవడానికి ఒక 2 టీ గ్లాసుమైన నీళ్లు పట్టాయండి. దాన్ని బట్టి నీళ్లు చూసుకుంటూ వేసుకుని పిండిని అయితే వీడియో క్లిప్లో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేసుకునే ప్యాన్ అయితే కొద్దిగా వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి. సో మనం బూందీలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూందీ వేసుకోవడానికి బూందీ గరిటె తీసుకొని మనం ముందుగా కలుపుకున్న శనగపిండిని అయితే ఒక గరిటె తీసుకొని ఆ బూందీ గరిటెలో వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నామంటే కింది నుంచి బూందీలాగా పడిపోతుందండి. ఒకవేళ మీ దగ్గర బూందీ గరిటె లేకపోతే కనుక నార్మల్గా చిల్లుల గరిటె ఉంటుంది కదా, దానిపైన కూడా బూందీలాగా వేసుకోవచ్చు అండి. బూందీ ఆయిల్లో వేసుకున్న తర్వాత కొద్దిసేపు అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బూందీని మనం చేత్తో ప్రెస్ చేస్తే క్రంచీగా రావాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇంకా ఫ్రై అవ్వలేదన్నమాట. ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో కూడా బుడగలు అయితే మొత్తం తగ్గిపోతాయండి. అలా తగ్గిపోయిన తర్వాత బూందీని తీసేసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన శనగపిండిని కూడా బూందీలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం బూందీని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడా. కొద్దిగా తక్కువగా ఫ్రై అయితే అస్సలు బాగుండవు అన్నమాట, తొందరగా మెత్తబడిపోతాయి. సో చూసుకొని ఫ్రై చేసుకోండి. మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత నేను తీసుకున్న శనగపిండికి అయితే ఇన్ని బూందీ వచ్చాయండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 కప్పు పల్లీలు వేసుకొని పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పల్లీల్ని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే పల్లీలు మొత్తం రంగు మారిపోయి దానిపైన ఉండే పొట్టు కూడా ఊడిపోతూ ఉంటుందండి. ఈ టైంలో తీసేసుకొని పల్లీల్ని ముందుగా మనం బూందీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వెల్లుల్లి వేయించుకోవడానికి గ్యాస్ పైన ఇంకొక సపరేట్గా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మనం బూందీ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఆ వెల్లుల్లి మొత్తం దాంతో విడిపోతుందండి, నీట్గా రాదనమాట. సో ఇలా సపరేట్గా ఫ్రై చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఫ్రై అయిన వెల్లుల్లిని ముందుగా ఫ్రై చేసుకున్న బూందీలో వేసుకొని ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత కారం ఇంకా ఉప్పు వేసుకోండి. ఉప్పు కారం అనేది పూర్తిగా మీ ఆప్షన్ అనమాట. మీకు ఎంత ఉప్పు ఎంత కారం కావాలంటే అంత వేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకోండి.
ఇక్కడ నాకు ప్లేట్‌లో కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఒక వెడల్పుగా ఉండే గిన్నెలో వేసుకొని మొత్తం నీట్‌గా కలిసిపోయేలాగా కలుపుకుంటున్నాననమాట. ఇలా ఉప్పు, కారం అన్నీ బూందీకి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా ఒకసారి ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకోవచ్చనమాట. నాకైతే కరెక్ట్‌గా సరిపోయాయండి. చూసారు కదా! బూందీ చేసుకోవడం కూడా ఎంత ఈజీనో. ఇలా చేసి పెట్టి ఒక ఎయిర్‌టైట్ బాక్స్‌లో వేసి పెట్టి పిల్లలకు సాయంత్రం ఇంటికి రాగానే లేకుంటే స్నాక్స్ బాక్స్‌లో కొద్దిగా పెట్టించినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. బయట షాపులలో తెచ్చుకునేవి ఎన్ని సార్లు ఒక్కటే ఆయిల్‌లో ఫ్రై చేస్తారో తెలీదు కదా! ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్‌కి టేస్ట్ బావుంటుంది. ఇంకా హెల్త్‌ని కూడా కాపాడుకోవచ్చనమాట. బూందీని మీ ఇంట్లో కూడా సింపుల్‌గా ఇలా ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా వస్తాయన్నమాట. ఒకవేళ ప్రిపేర్ చేస్తే గనక మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.